ఉర్దూ మీడియం స్కూల్లో ఉర్దూనే బోధిస్తారు. క్రైస్తవ స్కూళ్ళల్లో బైబిల్స్ కూడా ఉంటాయి. అక్కడ మత ప్రార్థన కూడా చేస్తారు. అక్కడ అది బలవంతంగా రుద్దడం కాదు, వాళ్ళ హక్కుని వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఇక్కడ హిందువు తన పిల్లలకి తన పాఠాలు కూడా చెప్పకూడదు. రామాయణ మహాభారత భాగవతాలు స్కూళ్ళల్లో చెప్పకూడదు. చెబితే తప్పు, వాళ్ళు పాడైపోతారు. ఇళ్లల్లో చెబుదామంటే హోంవర్కే సరిపోతుంటే ఏమి చెప్తారు వాళ్ళు తల్లిదండ్రులు? అసలు ఈ తరంలో తల్లిదండ్రులకు కూడా తెలుసో తెలియదో డౌట్. ఇది పక్కన పెడదాం. సరే, ఇక్కడ మైనార్టీలు కాబట్టి వాళ్ళకి హక్కు ఇచ్చారు. పాకిస్తాన్లో మైనార్టీలు అని హిందువులకు అక్కడ ఏమన్నా హిందీలో చదువుకోవడానికి లేకపోతే హిందూ పాఠాలు చెప్పడానికి ఏమన్నా అవకాశం ఇచ్చారా? బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలే కదా, అక్కడ ఏమన్నా అవకాశం ఇచ్చారా? లేదా ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు మైనార్టీలే కదా, అక్కడ ఏమన్నా అవకాశం ఇచ్చారా? సౌదీ అరేబియాలో ఇచ్చారా? దుబాయ్లో ఇచ్చారా? ఏ దేశాల్లో ఇచ్చారు? మరి అక్కడెక్కడ ఎందుకు లేవు హక్కులు మైనార్టీలైన హిందువులకి? ఇక్కడ ఈ దేశం మైనార్టీలైన ముస్లింలకు, క్రైస్తవులకు హక్కులు ఇస్తుంది. అయినా ఇక్కడ ఈ దేశానికి సంబంధించి అసంతృప్తి, అసహనవాదులు ఇక్కడ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా హిందూ శంఖారావం సక్సెస్ అయ్యాక యూనో బ్యాచ్ రంగంలోకి వచ్చేసింది. కడుపు మండిపోతుంది ఒక్కొక్కళ్ళకి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు పెట్టుబడులు లేవు, లేదా మందిస్తాము మటన్ ఇస్తాము అని చెప్పి తోలుకెళ్ళింది లేదు. అదే సందర్భంలో గందరగోళాలు, అరుపులు, కేకలు లేవు. ఏ మతాన్ని కించపరిచింది లేదు, ఏ మతాన్ని దుర్భాషలాడింది లేదు. హిందూ ధర్మాన్ని పాటిద్దాం, హిందువులకు సంబంధించిన ఆలయాలను విముక్తి చేద్దాం. క్రమశిక్షణతో, బాధ్యతతో లక్షలాది మంది వచ్చారు, జై శ్రీరామని నినదించారు, శంఖారం ఊదారు, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇంత క్రమశిక్షణతో నడిస్తే లక్షలాది మంది వచ్చిన ఇంతటి క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమం నచ్చట్లేదు చాలామందికి. అసంతృప్తవాదులకి, అసహనవాదులకి ఎదుటి వాళ్ళని అసహనంగా చూపించడం అలవాటు కదా. వాళ్ళు ఇప్పుడు లోపాలు ఎతకడం ప్రారంభించారు. అందులో అనంత శ్రీరామ ఉపన్యాసం గురించి ఒక డిబేట్ చేస్తాడు, లేకపోతే కనుక స్వామీజీలు అట్టెట్ట అంటారని ఇంకొక డిబేట్ చేస్తాడు, గుళ్ళను లాక్కోవడానికని ఒక డిబేట్ చేస్తాడు. వెరీ గుడ్, చెయ్యండి. ఎప్పుడైనా సరే మీరందరూ ఇలా చేయడం వల్లనే ఎదుగుదల సాధ్యమైంది. చెడు నుంచి మంచి వైపుకే డర్న్ అవుతుంది, చర్చ ప్రారంభమవుతుంది. హిందువులను ఇలా విమర్శించకపోతే హిందువులు ఎంత యునైట్ కారేమో. బంగ్లాదేశ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకుముందు హిందువులు ఎట్లాగా అణచివేతకు గురవుతారు, హిందువులు ఎట్లాగా వేధింపులకు గురయ్యారు ఒకప్పుడు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంటే ఊరికో ఎవడో చెప్పాడు, మన తాత ముత్తాతలు చెప్పలేదు మనకి, ఇది ఆర్ఎస్ఎస్ వాడు వేచిపోయాడు చెప్పాడంట, దాన్నే చెప్తున్నారంట. ఎందుకు జరిగి ఉంటుంది, ఆ రోజు జరిగిపోయింది కదా, అయినా ఎప్పుడో జరగదు మనకు తెలియంది ఎట్లాగా అని హిందువులే మాట్లాడారు. దానికి కారణం ఈ భావజాలికుల యొక్క ఉపన్యాసాలు. బట్ కళ్ళు ఎదుర్కొంటా బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత, అత్యాచారాలు, ఆస్తులు లాక్కోవడం, విధ్వంసం, హింస, చివరికి మత మార్పిడులు చూసిన తర్వాత వారిని ఇట్లా ఎక్కువైపోతే కనుక ఎట్లయిపోతుందా, అక్కడ మెజారిటీ ఉంటే మన మైనారిటీ అయితే. అలాగే ఇక్కడ వివిధ ప్రాంతాలలో ఏదైతే 20 నుంచి 30% మంది ముస్లింలు ఉంటే ఆ ప్రాంతంలో నియోజకవర్గాన్ని వాళ్ళకే కేటాయించేసేస్తూ ఉండటం. అదే సందర్భంలో హిందువులు 70% ఉన్నా సరే హిందువులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో వాళ్ళకే అవకాశం లేకుండా పోతూ ఉండటం. ఇది కళ్ళెదురకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వారిని ఇదేంటారా 20-30% వాళ్ళు ఉంటే మనం ఇక్కడ హిందువులు విడిపోతామన్న ధైర్యంతో ఎట్లా సీట్లు ఇస్తారా అన్నటువంటి ఆలోచన రావడం. అంటే క్రమంగా బంగ్లాదేశ్ వ్యవహారాలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో వ్యవహారాలు కావచ్చు, ఆలయాల ధ్వంసం, పాకిస్తాన్ వ్యవహారాలు, ఇవన్నీ చూసిన తర్వాతన హిందువుల్లో ఒక విషయం అర్థమవటం ప్రారంభించింది, చర్చించుకోవడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురు కాబోయే ప్రమాదాన్ని గుర్తించారు. అందుకు మనం ఐక్యంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దానికి తోడు హిందువులకి జరుగుతున్న అన్యాయాల మీద ఆలోచన ప్రారంభమైంది. మన కళ్ళెదురుగుండా మాయమైపోతున్న ఆలయాలు, ఆ ఆలయ సంస్కృతిని నాశనం చేశారన్నటువంటి నిజాలు గ్రహించారు. ఇప్పుడు వాళ్ళు ఏకమవుతున్నారు. అదే ఇప్పుడు చాలామంది ఈ వ్యవస్థని కొళ్ళబొడిచి ఆ రోజున ఉన్నటువంటి ముస్లిం రాజులు చేసిందో, బ్రిటిషోడో, ఫ్రెంచోడో, డచ్చోడో చేసిన దానికంటే ఈ 77 ఏళ్లలో మన దేశంలో ఉంటూ మనలాగానే ఉంటూ మనల్ని మోసం చేసి
మనల్ని ఆ వ్యవస్థ పట్ల అవహేళన కలిగించేలా, మన చేతనే జబర్దస్త్ జోకులు వేయించేలా, మన చేతనే సినిమాల్లో అడ్డదిడ్డమైనటువంటి కామెడీలు చేయించాలి, మన దేవుళ్ళ మీద మనమే కామెడీ సినిమాలు చేసుకునేలా చేసినటువంటి ఒక భావజాలిక యుద్ధం, మన మెదళ్లతో మన దేవుళ్ళనే తప్పుడుగా చిత్రీకరించినటువంటి మైండ్ సెట్ ఇప్పుడు అలాంటి తప్పులు ఇక చేస్తే ప్రమాదం అన్నటువంటి భయం పుట్టడం అన్నదే ఈ ఏడుపుల వెనకాల ఉన్నటువంటి అసలు కారణం.